నమస్కారం, నేను మీ డాక్టర్ కతి కిరణ్. విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్. అకాల వర్షంతో నష్టపోయిన అన్నదాతలు ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థన. నిర్మల్ బాలాజీ వాడలో శ్రీ వీరాంజనేయ మందిరం ప్రథమ వార్షికోత్సవం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్న కళ్యాణి, డిఈఓ భోజన, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల విద్యార్థులకు సూచించారు. పరీక్షలు ప్రారంభం నుండి ముగింపు వరకు నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించబడుతుందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా, ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధాన పత్రాల భద్రత కోసం ప్రత్యేక ఎస్కాట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అకాల వర్షంతో పంట నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిలించింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సోమవారం రాత్రి కురిసిన రాళ్ల భారీ వర్షానికి మామిడ మండలంలోని పొన్కల్, పోతారం, అనంతపేట్, కమల్కోట్, సోన్ మండలంలోని న్యూ వెల్మల్, బొప్పారం తదితర గ్రామాలలో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖ అధికారులతో పంట నష్టం వివరాలు సేకరించి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. విలేజ్ వచ్చేసి అనంతపేట్, మామిడ మండల్, జిల్లా వచ్చి నిర్మల్. అకాల వర్షం వలన మొక్కజొన్న, పసుపు, అలాగే మళ్ళా అది మామిడి పూత అన్నది చాలా రాలిపోవడం జరిగింది. దీనికి ఏదన్నా రైతుల్ని ఆదుకుంటే పోపని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. బాగా ఆస్తి నష్టం బాగా జరిగింది అకాల వర్షానికి. నా పేరు రాజు, పోతారం గ్రామం,
మామిడ మండలం, నిర్మల్ డిస్టిక్. రాత్రి ఈదురుగాలులకు పడ్డ వర్షానికి మక్క చేన్లు ఇలా నీళ్ళ పాలైనాయి. ఈ సంవత్సరము క్రాపు బాగా వస్తుంది, మామిడి చెట్టు మంచి పూత వచ్చింది అనుకున్నాం. ఈ రాళ్ళ వర్షానికి, రాత్రి పడ్డ రాళ్ళ వర్షానికి మామిడి పూత కూడా రాలిపోయింది. అంతేకాకుండా ఉడకబెట్టిన పసుపు కళ్ళల పైన తడడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కొంచెం శ్రద్ధ తీసుకొని మన క్లస్టర్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఏఈ కానీ ఏఓ కానీ దీన్ని కొంచెం విచారించి ఆర్థిక నష్టం వచ్చేలా చర్యలు తీసుకోగలరు. పై అధికారులకు కూడా తెలియజేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం దీని గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. స్థానిక బాలాజీ వాడలోని గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని బాలాజీ వాడలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత సహిత ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గంధం సుధాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం వేళ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించి స్వామివారికి మహామంగళ హారతి సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రధాన కార్యదర్శి పాషపు శ్రీనివాస్, కోశాధికారి పూసల శ్రీకాంత్, ఐఐటి రమేష్, గంధం సుధాకర్, నేళ్ల ప్రకాష్, అర్కారి సాయి, గోడమిది హరీష్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నటరాజ్ మిల్ మైసమ్మ ఆలయంలో చేతి పంపు పనిచేయకపోవడంతో కౌన్సిలర్ మరమ్మతులు చేయించారు. పట్టణంలోని నటరాజ్ మిల్ వద్ద గల మైసమ్మ ఆలయంలో చేతి పంపు పనిచేయకపోవడంతో మున్సిపల్ అధికారులకు స్థానిక కౌన్సిలర్ ఫిర్యాదు చేయడంతో మంగళవారం మున్సిపల్ సిబ్బంది చేతి పంపుకు మరమ్మతులు చేశారు. మరమ్మతులు చేయించిన కౌన్సిలర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాలంలో నిర్మల్ పట్టణంలో వరదలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వర్షాకాలం వరదల నివారణపై చేపట్టవలసిన చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో వర్షాకాలం అధికంగా ఇబ్బందులు కలిగే ప్రదేశాలలో నీరు నిలవకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈ అనిల్, తహసీల్దార్ రాజు, మున్సిపాలిటీ డిఈ హరిభువన్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన 11వ వార్డు కౌన్సిలర్ రేంజర్ల ముత్యం హేమలతను స్థానిక గాయత్రి టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఘనంగా విజయం సాధించిన 11వ వార్డు కౌన్సిలర్ రేంజర్ల హేమలత ముత్యంను మరియు నాయకులు గుజ్జుల నారాయణ రెడ్డిని గాయత్రి టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం కాలనీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు మరియు సమస్యలను గురించి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ 11వ వార్డు అభివృద్ధికి సాధ్యమైనంత మేరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాయత్రి టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వై రమణారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కతికిరణ్, గౌరవ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కోశాధికారి ప్రవీణ్, ఉపాధ్యక్షులు ఆవారి శ్రీనివాస్, భిక్షపతి నాయక్, కమిటీ సభ్యులు మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు. మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా, సకల జగతి కోసం సయ్యంటు సాగదా, కలలు గన్న కాలం
క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ఉచిత న్యూరోథెరపీ వైద్య సేవలు అందించినట్లు డాక్టర్ ఉమేష్ గుప్తా తెలిపారు. స్థానిక హరిహర క్షేత్రంలో మంగళవారం మోకాల నొప్పులకు ఉచిత వైద్య సేవలు అందించారు. ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు శ్రీ అల్లోల మురళీరెడ్డి వినోదమ్మలు ఆధ్వర్యంలో జరుగుతుందని గురుస్వామి మూర్తి తెలిపారు. ఇట్టి సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. క్యాంపులో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు న్యూరోథెరపిస్ట్ ఉమేష్ గుప్తా తమ సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మూర్తి, వేణుగోపాల్ రెడ్డి, రాకేష్ గౌడ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. చేతి చల్లండి తక్కయింది అయిపోయి నమ్మకం కావాలి తక్కువ మానేసి తక్కయింది ఆటనే తక్కయింది నాకైతే నాకు అవసరం లేదు మనసు వారం రోజులు అయ్యింది కొంచెం ఇది ఉన్నది కానీ ఇప్పుడు ఆటనే తక్కువ మళ్ళీ చేతుకు నేను మస్తు పోయినా ఉప్మాలు పోయినా నాటుకులు పోయినా మొన్న 3 నెలలు మొన్న హైదరాబాద్ పోయినా మొన్న తాడుంబరికి పోయినా నాకు డాక్టర్ చూసాడు ఎటో తిరిగిన స్వామి గురుదేవ నాకైతే వచ్చామా ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలి. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్. అకాల వర్షంతో నష్టపోయిన అన్నదాతలు ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థన. నిర్మల్ బాలాజీ వాడలో శ్రీ వీరాంజనేయ మందిరం ప్రథమ వార్షికోత్సవం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.